హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్పిఎం. హలో బిజీ మచాస్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నేను రీసెంట్గా ఒక పెళ్ళికి వెళ్ళానమాట. యాక్చువల్లీ మనం పెళ్ళిళ్ళకి వెళ్తే జనరల్గా ఎలా ఉంటుందంటే పెళ్ళి ఎలా అయిందో మనకి పెద్ద పట్టించుకోమనుకోండి. కాకపోతే అక్కడ వంటలు ఎలా ఉన్నాయో అందరు మాట్లాడుకుంటారు కదా. సో ఆ మ్యాటర్కే వస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఈ పెళ్ళిలో ఈ వంటకాలు అయితే చాలా చాలా బాగున్నాయి. ఇది చాలా మంచి యూస్ఫుల్ వీడియో అనమాట. చాలామందికి యూజ్ అయితే అవుతుంటుంది. మొత్తం డీటెయిల్స్ అనేది చాలా క్లియర్గా చెప్తాను. అండ్ ఇదైతే కొలాబరేషన్ వీడియో అయితే అస్సలు కాదండి. నాకు స్పెషల్గా ఈ వంటలు అనేవి చాలా బాగా నచ్చాయి, అందుకే నేను వీడియో అయితే తీస్తున్నాను. అండ్ జనరల్గా పెళ్ళిళ్ళకి, ఈవెంట్స్కి, బర్త్డే పార్టీస్కి నార్మల్గా మనం క్యాటరింగ్ అనేది ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి వంటలు అనేవి సరిగ్గా కుదరవు కూడా. బట్ మంచిగా ఉండే వంటలు అయితే క్యాటరింగ్ వాళ్ళు దొరకడం కూడా చాలా కష్టమే. నాకైతే చాలా చాలా నచ్చిందనమాట ఇక్కడ వంటలు అనేవి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతేకాకుండా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఒక 10 మందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ క్యాటరింగ్ వాళ్ళు అన్ని సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. లైక్ ఫంక్షన్స్ అన్నిటికీ వీళ్ళైతే సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్లీ చెప్పాలంటే వెజ్ ఇంకా నాన్ వెజ్. సో నేను వెళ్ళినప్పుడు వెజ్జే, మేము నార్మల్గా వెజ్జే టేస్ట్ చేసాము. యాక్చువల్లీ చెప్పాలంటే వెజ్లో మంచి మంచి కూరలు టేస్టీగా ఉండడం అయితే చాలా తక్కువ. నార్మల్గా మనం ఫంక్షన్స్కి అయితే వెళ్తూ ఉంటాం, అక్కడ అంత టేస్టీగా అయితే ఉండవు. సో వెజ్జే ఎంత బాగా చేస్తున్నారంటే ఇంకా నాన్ వెజ్ ఇంకెంత బాగా చేస్తున్నారో ఒకసారి అయితే ఊహించుకోండి. అండ్ ఇది వచ్చేసి ప్లేట్ 250 నుంచి అయితే ఉంది. ఓకే, ఇది వచ్చేసి దోసకాయ పికిల్, దోసకాయ పికిల్, ఇది వచ్చేసి టమాటో, ఇది వచ్చేసి పులిహోర, ఇవి భక్షాలు, బొబ్బట్లు, బొబ్బట్లు, అండ్ ఇది పన్నీర్ టిక్కా, పన్నీర్ టిక్కా, అండ్ ఇది వచ్చేసి ఆలు 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 మసాలా, ఇది వచ్చేసి వంకాయ, ఇది వేడివేడిగా కాజు రైస్, ఇది వచ్చేసి వైట్ రైస్, పాలక్ అండ్ సాంబార్, బూందీ, అండ్ ఇది వచ్చేసి దొండా ఫ్రై, రైతా, కర్డ్, పాపడ్, చల్లమిర్చి, పాపడ్ అండ్ డబుల్ కమిటా. ఓకే, చూసారు కదా, పేరు వచ్చేసి జ్యోతి క్యాటరింగ్ అనమాట. వెజ్ నాన్ వెజ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎలాంటి కూరలు కావాలంటే వాళ్ళకి చెప్పేస్తే అవి తయారైతే చేసి ఇచ్చేస్తారు. అండ్ పచ్చడ్లైనా లేకపోతే వెజ్లో ఐటమ్స్ అయినా నాన్ వెజ్ ఐటమ్స్ అయినా అన్ని రకాలైతే వీళ్ళు మంచిగా వండుతారనమాట. చాలా చాలా నీట్గా అయితే ఉంది. అండ్ ఈ మధ్య కాలంలో జనరల్గా నేను చాలా ఫంక్షన్స్కి అయితే వెళ్ళాను. బట్ తెలిసిందే కదా, వెజ్లో అంత చెప్పాలంటే నాకు అంత నచ్చదనమాట. నాన్ వెజ్లో మంచి గుమగుమలు అయితే వస్తుంటాయి, బట్ వెజ్లో ఏదో తిన్నామా వచ్చామా అన్నట్టు ఉంటాయి. బట్ ఇక్కడైతే అలా కాదు. అండ్ ఈ వీడియో కొలాబరేషన్ వీడియో కూడా కాదు. అండ్ ఇది వచ్చేసి నా కోసం ప్రత్యేకంగా వామ్ బజ్జీలు అయితే వేస్తున్నారు. సో ముందు చెప్పినట్టు ఈ వీడియో కొలాబరేషన్ వీడియో కాదు కాబట్టి నాకు ఇక్కడ వచ్చేది కూడా ఏం లేదు. బట్ నాకేమనిపించిందంటే చాలా బాగుంది కదా వంటలు అనేవి. జనరల్గా చాలామంది అయితే క్యాటరింగ్ సర్వీసెస్ కోసం బయట ఎత్తుక్కుంటూ ఉంటాము. సో వీళ్ళకి పెడితే వీళ్ళకి కూడా కాస్త ఉపయోగం పడుతుందని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. సో లాస్ట్లో అయితే మీకు డీటెయిల్స్ అనేవి ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మేమైతే ఇక నాన్ వెజ్ సో ఇక్కడ వీళ్ళ సర్వీసెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. మనుషులు కూడా మంచోళ్ళు ఉన్నారండి. లైక్ ఎలా అంటే కలిసిపోయేటట్టయితే ఉన్నారు. సో నేను నార్మల్గా ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతుంటే చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. జనరల్గా బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంక ఈ అక్కతో నేను ఎలా చేస్తారు, ఎలా చేయాలి అని నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయించుకుంటున్నాను. సో బజ్జీలు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ స్నాక్ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ నన్ను అడిగితే చెప్పాలంటే పన్నీర్ ఇంకా ఇవన్నీ అంటే కర్రీలు ఒక్కటని కాదు, అన్ని కర్రీలు అయితే చాలా చాలా బాగున్నాయి. పక్కా ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అనేవి స్టార్టింగ్లో ఇచ్చాను కాబట్టి మీకు కాస్త యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. డీటెయిల్స్ అనేవి ఇచ్చాను కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. ఇంకా పూరీలు వేయాలా? పూరి ఉంది. ఇది ప్రజెంట్ హాఫ్ బాయిల్. ఓకే, మనం మళ్ళీ ఫుల్ బాయిల్. ప్రజెంట్ హాఫ్ బాయిల్ ఎందుకంటే మనం
తినేటప్పుడు వేడి ఆ. సో హాఫ్ బాయిల్ ఇక ఫుడ్ స్టార్ట్ అయినప్పుడు పూరి ఇస్తాం అనమాట ఇంకప్పుడు ఇంకా అది వేడిగా ఓకే. ఇది వేసి ఇచ్చేస్తే ఎక్కడ ఉంటారు? లంగర్ హౌస్ ఓకే.